హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వ్లాగ్ వీడియో వచ్చేసి లెమన్ పౌడర్ ఫేస్ ప్యాక్, అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన ఒక చిన్ని బర్త్డే గిఫ్ట్ గురించి ఒక చిన్ని వ్లాగ్ వీడియో. చిన్న పాపది యూనిఫామ్ బాగా టైట్ అవుతూ ఉంది. హాలిడేస్లో బాగా పెరిగినట్లు అనిపించింది, పొడవు అయిందండి. సో పాత యూనిఫాము టైట్ అయినట్లు అనిపించింది. అందుకనే ఇంట్లో కొద్దిగా క్లాత్ ఉంటే కనుక యూనిఫామ్కి కట్ చేస్తూ ఉన్నాను. ఈ యూనిఫామ్కి మళ్ళీ కోట్ కూడా కుట్టాలి అంట. ప్రస్తుతానికైతే పైన టాప్ ఒకటి కట్ చేస్తూ ఉన్నాను. ఇది కుట్టడానికి ఇంకా 2 days టైం పడుతుంది. ఇవాళ కట్ చేసి పెడతాను. మళ్ళీ ఏదో ఒక రోజు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ టైం దొరికినప్పుడు దీన్ని కుట్టేస్తానండి. ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం ఖాళీగానే ఉన్నాను. సో దీన్ని కట్ చేసి పెట్టాను. ఇక మధ్యాహ్నం నుంచి మా పాప వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక చిన్ని గిఫ్ట్ని వాళ్ళ ఫ్రెండ్కి ప్రజెంట్ చేసింది. బర్త్డే అయిపోయింది, కాకపోతే తను అప్పుడు లేదు కదా, ఇవాళ వచ్చింది. సో తన ఫ్రెండ్ని పిలుచుకొని వెళ్ళి తనకు నచ్చిన గిఫ్ట్ ఒకటి తీసుకొని ఇచ్చిందనమాట. ఆ గిఫ్ట్కి స్టాండ్ నిలబడలేదు, ఫ్రేమ్ గ్లాసు, అది స్టాండ్ నిలబడలేదు. దానికోసం రెండుసేపు అటు ఇటు తటపటాయించి ఆ స్టాండ్ని ఫిక్స్ చేశారు. ఇద్దరున్న గిఫ్ట్ అండి ఇది. నచ్చింది. లాస్ట్ టైం ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో కూడా దాన్ని పోస్ట్ చేశారు. సో ఆ ఫోటోని తీసి ఫ్రేమ్గా చేయించుకొని గిఫ్ట్గా ఇచ్చిందనమాట. తనకు నచ్చింది ఇస్తుంది ఎవరికైనా. లాస్ట్ టైం ఇంకోటి ఏదో ఇచ్చింది. తర్వాత నేనైతే బాగా పొద్దుకేసింది. ఒక చిన్ని ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలనిపించి లెమన్ పౌడరు, శనగపిండి, అలాగే కొన్ని పాలు ఇవి వేసేసి చక్కగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసుకున్నాను. బాగా పొద్దుకింది, అయినా కూడా ఇంకా నేను ముఖం కడగలేదు. ఇక ఏదో ఒక చిన్ని ఫేస్ ప్యాక్ పెట్టేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం అనిపించి లెమన్ పౌడర్ వేసాను. లెమన్ పౌడరు ఫేస్కి మంచి గ్లోని ఇస్తుందండి. ఏదైనా స్కిన్ పైన గజ్జి ఇలాంటివి రాకుండా కూడా చూస్తుంది. సిట్రిక్ ఎక్కువ ఉంటుంది కదా, సో అది ఫేస్ని నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఇక శనగపిండి ఏంటంటే ఫేస్ పైన ఉన్న ముడతల్ని, ట్యాన్ని ఇవన్నీ రిమూవ్ చేయడానికి శనగపిండి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ లెమన్ పౌడర్ని నేను మీషోలో బుక్ చేసుకొని తెప్పించుకున్నానండి. చాలా రోజులు అయింది తెప్పించుకొని. ఇవాళ ఏంటంటే ఒక ప్యాక్ లాగా తయారు చేసుకొని ఫేస్కి అంతా ప్రాపర్గా అప్లై చేసేసి ఒక 10 minutes పాటు చక్కటి మసాజ్ ఇస్తూ ఉన్నాను. నేను డైలీ మేడపైకి వెళ్ళి ఒక అరగంట పాటు అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ని ఫేస్కి అంతా అప్లై చేశానండి. ఇది బాగా డ్రై అవ్వడానికి ఒక అరగంట టైం ఎలాగూ పడుతుంది. తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇవాళ ఈ ప్యాక్ని పెట్టేసుకున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. నేనైతే ఎప్పుడు హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వీక్లీ 2 అప్లై చేసుకుంటే చాలు, ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది. మనకి ఎక్కడ ముడతలు అనేవి కానీ, ట్యాన్ అనేది కానీ, పింపుల్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి. లెమన్ పౌడర్తో చక్కటి ఫేస్ ప్యాక్ వీడియో, అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన ఒక చిన్ని బర్త్డే గిఫ్ట్ వీడియో. ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.